ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. సార్ నేనైతే ఫైనల్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేశాను. మాకు సీట్ అలాట్మెంట్ రావడానికి అయితే ఎంతో టైం అయితే లేదు. కొద్దిగా క్లారిటీ అయితే ఇవ్వండి మాకు. నాకైతే 50K వచ్చింది, 70K వచ్చింది, 90K వచ్చింది, 1 lakh వచ్చింది. నేనైతే ఈ పలానా కాలేజెస్ ఒక 5 to 6 కాలేజెస్ ఈ విధంగా అయితే పెట్టాను. కొంతమంది 10 కాలేజెస్ పెట్టాము. నేనైతే సార్ 15 కాలేజెస్ అయితే పెట్టాను. నాకు క్లారిటీ అయితే ఇవ్వండి, సీట్ వస్తుందా రాదా ఫైనల్ ఫేజ్లో అన్న దానిపైన అయితే చాలామంది అయితే అడిగారనమాట. అది కూడా ఇన్ కేస్ మనకు ఫైనల్ ఫేజ్ అనేది అయిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే ఇంకో ఫేజ్ అనేది థర్డ్ ఫేజ్ అనేది ఉండే ఛాన్స్ ఏమైనా ఉంటుందా సార్ అని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తామమ్మా. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకునేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకైతే ఎంతో టైం అయితే లేదు, అతి తక్కువ టైం అయితే ఉంది. ఏపీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేయడానికి అయితే కాకపోతే ఇక్కడ మనకైతే ఒక డౌట్ అయితే నెలకొందనమాట. మనకు ఫైనల్ ఫేజ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది కొద్దిగా డిలే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే బ్యాక్ ఎండ్లో మళ్ళీ ప్రాసెస్ అనేది అయితే ఇంకా జరుగుతూనే ఉంది. మనకు 2 days బ్యాకే మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫైనల్ ఫేజ్కి చూసుకున్నట్లయితే ఇంకా 3 కాలేజెస్ అనేటివి యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఆ 3 కాలేజెస్వి మళ్ళీ కూడాను సీట్స్ అన్నీ కూడా ఫిల్ చేయడానికి, భర్తీ చేయడానికి మళ్ళీ కొద్దిగా టైం అయితే పడుతుంది. కాబట్టి మనకు సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయడానికి అయితే క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట. మేబీ మోస్ట్లీ మనకు చెప్పిన డేట్ ప్రకారం కాకుండా ఇంకా లేట్ అయ్యే ఛాన్స్ అయితే కనపడుతోంది. ఈ విషయం పక్కన పెట్టినట్లయితే సార్ నేనైతే ఒక 5 కాలేజెస్ పెట్టాను, 10 కాలేజెస్ పెట్టాను, 15 కాలేజెస్ పెట్టాను, నాకు సీట్ వస్తుందని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. గైస్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా కదా, మీకు ఎన్ని కాలేజెస్ పెట్టింటే దాన్ని బట్టి మీకు సీట్ అనేది రిలీజ్ చేయరు. ఒకటే గుర్తుపెట్టుకోండి మామ. నీకు వచ్చిన ర్యాంకుని బట్టి నీకు పలానా కాలేజ్లో వేకెన్సీ అంటే నీ ర్యాంకుకి తగ్గట్టు సీట్ అనేది ఫిల్ అవుతుందా అన్న దానిపైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఒక కాలేజ్ తీసుకుందాం ఎగ్జాంపుల్కి, మిడ్స్ కాలేజ్ తీసుకుందాం. ఆ మిడ్స్ కాలేజ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్లో చూసుకున్నట్లయితే ఒక 50K వరకు వచ్చింది ర్యాంకు సీటు. లాస్ట్ ఫస్ట్ ఫేజ్లో. ఫైనల్ ఫేజ్లో నీ ర్యాంక్ వచ్చేసి ఇప్పుడు 60K. ఫైనల్ ఫేజ్లో మనకు 70K వరకు మాత్రమే ఆ కాలేజ్లో సీట్ ఎటువైతే ఫిల్ చేయబోతున్నారు. అలా ఛాన్స్ ఉంటే మాత్రం నీకు 100% అలాంటి కాలేజెస్లో సీట్ వస్తుంది. కాబట్టి నువ్వు పెట్టిన కాలేజెస్లో ఆటోమేటిక్గా నీ ఎక్కువ ర్యాంకుకి తీసుకుంటే, సపోజ్ నీ 50 ర్యాంక్ వచ్చింటే 70 ర్యాంక్ వరకు తీసుకుంటే నీకు ఆటోమేటిక్గా సీట్ అనేది వచ్చేస్తుంది. టెన్షన్ అయితే పడకు. ప్రతి ఒక్కరికి అయితే సీట్స్ అనేటివి అయితే రావాలని అయితే నేనైతే కోరుకుంటున్నా.